మొత్తం కురుక్షేత్ర యుద్ధాన్ని కేవలం 3 బాణాలతో ఒక్క నిమిషంలో ముగిస్తా అని సమాధానం చెప్పిన బార్బాలికుణ్ణి చూసిన కృష్ణుడు, నువ్వు ఎవరి పక్షాన యుద్ధం చేస్తావు అని అడుగుతాడు. తాను భీముని మనవుడు అయినప్పటికీ యుద్ధంలో ఎవరు ఓడిపోయేలా ఉంటే వారి వైపు నేను యుద్ధం చేస్తాను అని సమాధానమిస్తాడు. అది విన్న కృష్ణుడు బార్బాలికుడు యుద్ధానికి వస్తే ఫలితాలు తారుమారవుతాయని గ్రహించి ఒక బ్రాహ్మణుడి వేషంలో బార్బారికుడి వద్దకు వెళ్లి బార్బారికుడి తలను దానంగా అడుగుతాడు. వచ్చింది శ్రీకృష్ణుడే అని గ్రహించిన బార్బారికుడు చివరి కోరికగా నేను మొత్తం కురుక్షేత్ర యుద్ధం అంతా చూడాలి అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు, యుద్ధం పూర్తయ్యే వరకు నీ తలా శరీరం వేరైనప్పటికీ నీ ప్రాణం అలానే ఉంటుంది. యుద్ధం ముగిసిన రోజున నీ ఆత్మ పరమాత్మలో కలుస్తుంది అని వరమిస్తాడు. వెంటనే బార్బారికుడు తన తలని నరుక్కొని కృష్ణుడి చేతుల్లో పెడతాడు. ఆ తలను తీసుకువెళ్లి ఒక కొండ మీద యుద్ధమంతా కనబడేలా కృష్ణుడు ఉంచుతాడు. అందుకే కురుక్షేత్ర యుద్ధానికి బార్బారికుడి తల సాక్ష్యంగా నిలిచింది అంటారు. ఈ విధంగా ఒక గొప్ప వీరుడు కురుక్షేత్ర యుద్ధంలో కనీసం కాలు కూడా పెట్టకుండానే చనిపోతాడు.